పెన్షనర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కడప నగరంలో ఇవాళ అదే రకమైన విధానం చోటు చేసుకుంది. స్థానిక 1వ డివిజన్లో పెన్షన్లు ఇవ్వాల్సిన సచివాలయ సిబ్బంది ఎంతసేపటికి ఇళ్ల వద్దకు చేరుకోకపోవడంతో వృద్ధులు వితంతువులు స్థానిక సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం స్థానిక టీడీపీ నేతలకు తెలియటంతో వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సచివాలయ సిబ్బంది పెన్షన్దారులను ఇంటి వద్దకు వెళ్లమంటూ పురమాయించారు. దీంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. గత నెలలో కూడా ఇదే రకంగా సచివాలయ సిబ్బంది వ్యవహరించారంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీదేవి ఇక్కడనే రోళ్ళ వాళ్ళం ఏమో అక్కడికే చర్చిస్తున్నారు. ఆడ రాలేక మేము ఇక్కడికి వస్తే వీళ్ళు వాళ్ళు అంటారు కానీ ఎవరని మాకు తెలియలేదు. మాకు 10 సంవత్సరాల నుండి వస్తా అంటారు. మేము 2 నెలల నుండి వస్తాను. బాగలేకుండా అప్పటి నుండి ఇస్తాను. అప్పుడు మాకు ఇబ్బందే లేకుండే, ఇంటికాడికే తెచ్చి ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ వస్తే వీళ్ళు వాళ్ళు అంటారు, కార్డుల కాడికి పోయిన కూడా ఇయ్యరు. కార్డులకు కూడా అది తీసుకురా ఇది తీసుకురా అంటారే కానీ ఈడ ఉండదని చెప్పరు. నిన్న కూడా పోయి 3 సార్లు తిరిగి వచ్చిన, 4 సార్లు బియ్యం పోతే బియ్యం కూడా వేయలే. ఇంటికాడికి ఇస్తాను ఏమన్నా ఈ నెలలో రాలే ఇంటికాడికి. మా వీధిలో ఒకరిద్దరు అడిస్తాండారు సచివాలయం కాడికంటే నేను వచ్చిన, రాలేక ఆటోలు వచ్చిన. ప్రతి నెల ఎక్కడ ఇస్తున్నారు, ఇప్పుడు ఈ నెల ఈడెందుకు ఇస్తున్నారు? ఈ నెల ఆడికే పోయి తెచ్చుకోవాలా అన్నారు. ఎవరు చెప్పినారు మీకు అట్లా? అదే తెచ్చుకునే వాళ్ళు ఉంటాను, పక్కన వాళ్ళు పక్కన. ప్రతి నెల ఎక్కడ ఇస్తున్నారు మీకు పింఛను? మా ఇంటికాడికి వస్తాను నాన్న, ఏమి ఇబ్బంది లే, ఇంటికాడికే వచ్చి ఇస్తాను. ఇప్పుడు మాకు ఇంటికాడికి రాలా స్వామి, ఇంటికాడికి రాలేదు. వస్తా ఉంది మేమే ఇంటికాడికి రాలు, మేమే వస్తున్నాము. తిరగానే మా కాళ్ళు వేస్తుంది. నేను ఆడ పని పోవడం లేదు. ఒక ఆడపిల్ల ఉంటున్నాడు, కొడుకులు లేవు, ఊరు ఒక ఆడపిల్ల అతగా ఇండిపోయింది. వాళ్ళంతా పట్టుకోరు. నేను ఒకదానే ఉన్నాను. పక్కన 2 బాడీలు కనుక్కొని బతుకుతాడా. ఇంటికాడ ఆడపిండి తక్కువ వచ్చింది. చెవులు వెనుకోవాలా ఏమి వెనుకోలేదు. రాసిచ్చిన రాలేదు, డబ్బు తాగా రాసిచ్చిన.